హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శైలజ. మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. సో ఈ కోవిడ్ కరోనా వైరస్ ఎప్పుడైతే వచ్చిందో ముఖ్యంగా ఈ శానిటైజేషన్ విషయంలో కానీ లేకపోతే ప్రికాషన్స్ తీసుకునే విషయంలో కానీ మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టైం టు టైం కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ని వాళ్ళు ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ స్టేట్ టు స్టేట్కి డిఫరెన్స్ ఉన్నా కూడా అల్టిమేట్గా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏవైతే గైడ్ లైన్స్ చెప్తుందో అవన్నీ ఫాలో అవుతూ ఈ కరోనాని మన ఇండియాలో ఆల్మోస్ట్ మిగతా దేశాలతో పోల్చుకుంటే మనం మ్యాక్సిమం అరికట్టడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఎంతో కొంత కృషి చేసింది. అందులో మనం కొంచెం ముందుకు వెళ్ళామని చెప్పాలి మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఓకే, ఇప్పుడు ఈ కరోనా టైంలో మనము ఏదైతే ఈ సోషల్ డిస్టెన్స్ అని కానీ లేకపోతే ఈ శానిటైజేషన్స్ గురించి ఎలాగ మాట్లాడుకుంటున్నామో ముఖ్యంగా 3 రకాల పదాలు మన వాడుకలో ఉన్నాయి. అవే సెక్షన్ 144, లాక్డౌన్ అండ్ కర్ఫ్యూ. ఈ 3 విషయాల గురించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఈ 3 విషయాల మీద నిబంధనలు విధించడం జరుగుతూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం అసలు ఈ సెక్షన్ 144 అంటే ఏంటి, లాక్డౌన్ అంటే ఏంటి, కర్ఫ్యూ అంటే ఏంటి. ఈ 3 ఒక రకమైన ప్రొహిబిటరీ ఆర్డర్స్, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కింద తీసుకునే ఆర్డర్స్. అది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే అంటే ప్రజల శాంతి భద్రతకి ఎప్పుడైతే శాంతి భద్రతలకి కానీ వాళ్ళ హెల్త్ విషయంలో కానీ ఎప్పుడైనా హానికరమైన ఇష్యూస్ జరుగుతాయో అటువంటి సందర్భంలో ఈ 3 రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ప్రజా శ్రేయస్సు గురించి, ప్రజల శాంతి భద్రతలకి ఆటంకం కలిగిన పక్షంలో. ఓకే, అయితే ఈ సెక్షన్ 144 కానివ్వండి, లాక్డౌన్ కానివ్వండి, లేకపోతే కర్ఫ్యూ కానివ్వండి, ఈ 3 కూడా ఒకే రకమైన ఆర్డర్స్ అయినప్పటికీ కూడా 3 మధ్య కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్తో విధించడం జరుగుతుంది. అయితే ఆ చిన్న చిన్న వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బ్రీఫ్గా ఇలా తెలుసుకొని అలా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా సెక్షన్ 144 అంటే పబ్లిక్ అథారిటీస్కి ఉండే పవర్స్ని 144 కింద పబ్లిక్ అథారిటీస్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అది కూడా ఎవరంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కానీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ ఈ సెక్షన్ 144 ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. అది ఎందుకు అంటే అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా శ్రేయస్సు గురించి. ఏదంటే ఓకే, ప్రజా శ్రేయస్సు గురించి సెక్షన్ 144 అన్నది అమల్లో తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడు తీసుకొని వస్తారు? ఈ ప్రజలకి ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ప్రజాశాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని ఆ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆశించిన పక్షంలో ఇమీడియట్ ఎఫెక్ట్తో ఈ సెక్షన్ 144 అన్నది అమల్లోనికి తీసుకొస్తారు. ఇది ఒక రకమైన ప్రొహిబిషన్ ఆర్డర్స్, అంటే నిర్బంధించే ఆర్డర్స్ అన్నమాట. ఇది ప్రిలిమినరీ ఆర్డర్స్, అంటే ఎప్పుడైతే ప్రజా శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందో ప్రిలిమినరీగా విధించే, అంటే ప్రైమరీగా విధించే ఆర్డర్స్ లో మొదటగా చెప్పుకునేది సెక్షన్ 144. ఓకే, సెక్షన్ 144 ఇప్పుడు ఓకే, మనం సెక్షన్ 144 విధించారు. అయినా కూడా సెక్షన్ 144 విధిస్తే ఏం జరుగుతుంది? సెక్షన్ 144 విధించిన సందర్భంలో 4 వ్యక్తుల వరకు, ఓకే 4కి మించి ఎక్కువ మంది వ్యక్తులు ఒక గుంపుగా కానీ ఒక ప్రదేశంలో కానీ ఉన్నట్లయితే దాన్ని అన్లాఫుల్ అసెంబ్లీ అంటారు. ముఖ్యంగా ఈ అన్లాఫుల్ అసెంబ్లీని ప్రివెంట్ చేయడంలో కానీ ఆ విధంగా ఉండకూడదు ఈ సెక్షన్ 144 విధించిన సందర్భంలో. అంటే గుంపులుగా ఉండి మీటింగ్స్ పెట్టడం కానీ, గుంపులుగా ఉండి ఏదైనా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఈ విధమైన పనులు చేయకూడదు. అలాగే ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలని క్యారీ చేయటం కానీ, వాటిని రవాణా చేయటం కానీ, వాటిని సరఫరా చేయడం కానీ పూర్తిగా నిషేధించబడుతుంది ఈ సెక్షన్ 144 విధించిన ప్రాంతాల్లో. సో పూర్తిగా సెక్షన్ 144 అనేది నిషేధాజ్ఞలు విధించబడతాయి
అది కూడా ఎక్కడైతే శాంతి భద్రతలకి ఆటంకం కలుగుతుందో అటువంటి ప్రాంతాల్లో. సో ఓకే, సెక్షన్ 144 అంటే ఇది. ఒకవేళ ఇది వైలేషన్ చేస్తే ఏంటి, వాళ్ళకి ఏ రకమైన శిక్ష విధించబడుతుంది అంటే, సెక్షన్ 144 విధించిన సందర్భంలో వైలేట్ చేస్తే 2 months నుంచి 6 months వరకు వాళ్ళకి జైలు శిక్ష మరియు ఫైన్ విధించడం జరుగుతుంది. ఓకే, ఇదండి సెక్షన్ 144 గురించి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది, ఈ సెక్షన్ 144 కానీ, లాక్డౌన్ కానీ, కర్ఫ్యూ కానీ, ఈ 3 కూడా నిషేధాజ్ఞలు విధించబడతాయి. ఈ ఏదైతే ప్రజా ఆరోగ్యానికి కానీ, ప్రజా శాంతి భద్రతలకు కానీ ఆటంకం జరిగిన పక్షంలో. అయితే వాటి మధ్య ఉన్న చిన్న చిన్న వేరియేషన్స్ని తెలుసుకునే, చిన్న చిన్న ఈ మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా మొదటిగా వస్తే సెక్షన్ 144ని తీసుకుంటే, అది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ సెక్షన్ 144 ఆర్డర్స్ విధించడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ లాక్డౌన్ విషయానికి వస్తే దాన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విధించడం జరుగుతుంది. అలాగే కర్ఫ్యూ అన్నది కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విధించడం జరుగుతుంది. ఈ 3 కూడా ఒకవేళ ప్రజల శాంతి భద్రతలు కానీ, వాళ్ళ లైఫ్కి కానీ డేంజర్, అపాయం ఉన్న సందర్భంలో కానీ, లేకపోతే ఏవైతే ఈ అల్లర్లుని, దోపిడీలని, అలాంటి వాటిని ప్రివెంట్ చేయడంలో కానీ, లేకపోతే మెయిన్గా పబ్లిక్ ట్రాంక్విలిటీ, ప్రజా శాంతి భద్రతలకి కాపాడడం కోసం ముఖ్యంగా ఈ 3 రకాల నిషేధాజ్ఞలు విధించబడతాయి. ఓకే, ఎందుకు విధిస్తారు అన్న విషయం మనకి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ అసలు ఓకే, ఇవి విధించినప్పుడు ఏవేవి ప్రివెంట్ చేయబడతాయి, అసలు ఏవేవి నిషేధించబడతాయి అన్న విషయానికి వస్తే, సెక్షన్ 144 అమల్లో ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా అన్లాఫుల్ అసెంబ్లీని అన్నది నిషేధించబడుతుంది. ఇందాక మొదటగా చెప్పుకున్నట్టుగా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే 5గురికి మించి ఎక్కువ వ్యక్తులు ఒక దగ్గర సమావేశం అవ్వడం కానీ, మీటింగ్లు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ పూర్తిగా నిషేధించబడతాయి ఈ అన్లాఫుల్ అసెంబ్లీలో. అలాగే ఈ ఆర్మ్స్ క్యారీ చేయడం కానీ, లేకపోతే వాటిని రవాణా చేయడం కానీ, ఆయుధాలని వాటిని కలిగి ఉండడం కానీ, ఇవన్నీ కూడా 144 సెక్షన్లో పూర్తిగా నిషేధించబడతాయి. సో ఓకే, ఇది సెక్షన్ 144లో. ఇన్ కేస్ ఆఫ్ లాక్డౌన్లో ఏ రకమైన నిషేధాజ్ఞలు విధించబడతాయి అంటే, ఈ సెక్షన్ 144లో చెప్పిన ప్రకారం అన్లాఫుల్ అసెంబ్లీని పూర్తిగా నిషేధించబడుతుంది. అలాగే ఆర్మ్స్ క్యారీ చేయడం నిషేధించబడుతుంది. వీటితో పాటు ప్రజా రవాణాన్ని పూర్తిగా స్తంభింపజేయడం జరుగుతుంది. ప్రజా రవాణా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఏదైతే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో, ట్రైన్స్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, లేకపోతే బసెస్ కానివ్వండి, ఇవన్నిటినీ పూర్తిగా షట్ డౌన్ చేస్తారు. ఎందుకు అంటే ఈ పబ్లిక్ మూమెంట్ని తగ్గించడం కోసం. ఏదైతే ఎండేంజర్, లైఫ్కి డేంజర్ ఏదొస్తుందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ ప్రజా రవాణాన్ని స్తంభింపజేస్తారు. ఆ విధంగా ఒక రకంగా ప్రివెంట్ చేసి ఈ శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా ఈ విధంగా చేస్తారు. అయితే లాక్డౌన్ విధించిన పక్షంలో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం అవకాశం కల్పిస్తూ ఈ నిషేధాజ్ఞలు విధించబడతాయి. అయితే ఈ నిత్యావసర వస్తువుల విషయానికి వచ్చేసరికి కూడా రాష్ట్రానికి మధ్య కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో కొన్ని రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు ఒక రకంగా అనుమతిస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా నిత్యావసర వస్తువుల మీద అనుమతిస్తారు. మొత్తంగా ఇదండి లాక్డౌన్లో నిషేధించబడే మెయిన్ పాయింట్స్. ఇక కర్ఫ్యూ విషయానికి వస్తే, ఓకే, సెక్షన్ 144 అయింది, లాక్డౌన్ అయింది. ఈ 2 సందర్భాల్లో కూడా పరిస్థితులు అందుబాటులోనికి రాని పక్షంలో ఆయా రాష్ట్రాల్లో కర్ఫ్యూ అన్నది విధించబడుతుంది. ఇది పూర్తిగా ప్రివెంటివ్ ప్రికాషన్స్ కింద తీసుకునే ఇంపార్టెంట్ మేజర్ ఇది. అలా అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సెక్షన్ 144లో అయితే కానీ, లాక్డౌన్లో అయితే కానీ ఏవైతే పరిస్థితులు అందుబాటులోకి రావో వెంటనే కర్ఫ్యూ అనేది విధించడం జరుగుతుంది. కర్ఫ్యూ అంటే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళని పూర్తిగా నిర్బంధించడం. సో
వీటితో పాటు ఈ అన్లాఫుల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఆర్మ్స్ క్యారీ చేయడం ఏవైతే ఉందో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పూర్తిగా నిషేధించడంతో పాటు ఈ ప్రజలని కూడా నిర్బంధించడం జరుగుతుంది, ఎవరి ప్రాంతాల్లో వాళ్ళని. సో దాని ద్వారా ప్రజా రవాణాన్ని పూర్తిగా స్తంభింపజేస్తూ ప్రజల యొక్క మూమెంట్స్ని కూడా పూర్తిగా స్తంభింపజేస్తారు. ఆ విధంగా స్తంభింపజేయడం వల్ల ఈ ఏవైతే శాంతి భద్రతలకు ఆటంకం కలిగిన పక్షంలో కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్లో అపాయం ఉన్న పక్షంలో వాటిని కంట్రోల్లో తీసుకురావడానికి కానీ ఈ రకమైన నిషేధాజ్ఞలు విధించబడతాయి. అయితే ఒకవేళ ఎవరికైనా అవసరం ఉండి వెళ్ళాలి అనుకుంటే, మూమెంట్ చేయాలి అనుకుంటే ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈ కర్ఫ్యూ విధించిన సందర్భాల్లో మనము మన యొక్క ఈ రవాణాన్ని కొనసాగించవచ్చు. ఓకేనండి. ఈ కర్ఫ్యూని కూడా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విధించడం జరుగుతుంది ఈ నిషేధాజ్ఞలు. ఓకే, ఇవండి సెక్షన్ 144కి, లాక్డౌన్కి, కర్ఫ్యూకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్. ఓకే, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ ఉన్నాయి, నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ వీటి ఉల్లంఘన జరిగితే ఏ రకమైన పనిష్మెంట్లు ఉంటాయి అని మనం తీసుకుంటే, ముఖ్యంగా భారత శిక్షా స్మృతిలో 4 రకాల సెక్షన్స్లో వీటి గురించి పనిష్మెంట్లని చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇది సెక్షన్ 144 వైలేషన్ చేస్తే మన ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి ప్రకారం విధించబడే పనిష్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ 269, ఇక సెక్షన్ 269ని తీసుకుంటే ఒక వ్యక్తి ఎవరైతే అతను అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి కూడా అతను అటు ఇటు మూమెంట్ చేస్తూ తిరుగుతూ అతనికి ఉన్న అనారోగ్యాన్ని వేరే వారికి అంటించే క్రమంలో అతను ప్రవర్తిస్తున్నట్లయితే అతన్ని ఈ సెక్షన్ 269 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, భారత శిక్షా స్మృతి ప్రకారం అతనికి 6 నెలల జైలు శిక్షతో పాటు ఫైన్ విధించడం జరుగుతుంది. 6 నెలల జైలు శిక్ష కానీ ఫైన్ కానీ విధించడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఓకే, ఇది సెక్షన్ 269. ఇంకా సెక్షన్ 270 కానీ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఎవరైతే పూర్తి అనారోగ్యంతో ఉన్నాడో, అతను అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి కూడా అతని యొక్క అనారోగ్యాన్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశపూర్వకంగా అతను మూమెంట్ చేసినట్లయితే అతనికి సెక్షన్ 270 ప్రకారం అతనికి సెక్షన్ 270 ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి ప్రకారం అతనికి పనిష్మెంట్ విధించడం జరుగుతుంది. అది కూడా 2 సంవత్సరాల పనిష్మెంట్తో పాటు ఫైన్ విధించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్గా వస్తే సెక్షన్ 271. సెక్షన్ 271 తీసుకున్నట్లయితే ఎవరినైతే క్వారంటైన్లో ఉంచుతారో, క్వారంటైన్ అంటే ఒక వ్యక్తికి అతను అనారోగ్యంలో ఉన్న పక్షంలో ఆ వ్యక్తికి కొన్ని వసతులు కల్పిస్తూ ఒక నిర్బంధంలో ఉంచడం. ఆ నిర్బంధాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తూ అతను ప్రజల్లోనికి వచ్చినట్లయితే, అతను ఆ క్వారంటైన్ నుంచి బయటికి వచ్చినట్లయితే అతన్ని సెక్షన్ 271 కింద అతనికి పనిష్మెంట్ విధించడం జరుగుతుంది. అది కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష కానీ ఫైన్ కానీ విధించడం జరుగుతుంది. ఇవంటి మెయిన్గా నిషేధాజ్ఞల్లో భాగంగా సెక్షన్ 144 అండ్ లాక్డౌన్ అండ్ కర్ఫ్యూ. అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు సెక్షన్ 144 అమలు చేశాయి, కొన్ని రాష్ట్రాలు వచ్చి లాక్డౌన్ అమలు చేశాయి, కొన్ని రాష్ట్రాలు వచ్చి కర్ఫ్యూని అమలు చేశాయి. అయితే ఈ ముఖ్యంగా తీసుకుంటే ఎగ్జాంపుల్ పంజాబ్లో తీసుకుంటే సెక్షన్ 144 విధించిన తర్వాత పరిస్థితులు అందుబాటులోనికి రాని పక్షంలో లాక్డౌన్ విధించడం జరిగింది. లాక్డౌన్లో కూడా పరిస్థితులు అందుబాటులోకి రాకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూని విధించడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ కోవిడ్ టైంలో మేజర్గా మనము చర్చించుకున్న విషయాల్లో ముఖ్యంగా ఈ లీగల్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి 3 విషయాల్ని నేను మీ ముందుకు తీసుకువచ్చి వీటి గురించి నేను మీకు కొన్ని విషయాలు పంచుకుందాం అనుకున్నాను. రేపటి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు నమస్తే, సెలవు.